చందమామ కథల్లో బేతాళ కథ. నవ్విన దొంగ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానానికి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏ స్నేహితుడి కొరకైనా ఇలా శ్రమపడుతున్న పక్షంలో స్నేహితులను గుడ్డిగా నమ్మకు. పరిస్థితుల ప్రభావం వల్ల ఆప్తమిత్రులే ద్రోహులవుతారు. స్నేహభావంతో చెడిపోయిన తారానాథుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక కుగ్రామంలో తారానాథుడు, సోమనాథుడు అనే ఇద్దరు ఆప్తమిత్రులు ఉండేవారు. వాళ్ళు ధనార్జన చేయదలిచి తమ గ్రామం విడిచిపెట్టి దూరదేశాలకు వెళ్ళి వర్తకం చేసి మంచి లాభాలు గడించారు. ఆ లాభాలను ఇద్దరూ సమంగా పంచుకొని తమ తమ ఇళ్లలో స్థిరపడ్డారు. తారానాథుడు తన డబ్బును పొదుపుగా వాడుకుంటూ ఏ లోటు లేకుండా సుఖజీవనం చేస్తూ వచ్చాడు. కానీ సోమనాథుడు హెచ్చుకాలం రాజధాని నగరంలోనే గడుపుతూ తాగుతూ జూదము అలవాటు చేసుకొని త్వరలోనే తనకున్నదంతా తగలేసి కట్టుగుడ్డలతో మిగిలాడు. ఒకరోజు సాయంత్రం తన ఇంటికి వచ్చిన సోమనాథుడిని చూసేసరికి తారానాథుడికి కళ్ళ నీళ్ల పర్యంతమైంది. సోమనాథుడు వాడిన ముఖంతో, జుట్టు రేగి, కట్టిన బట్టలు మట్టి కొట్టుకొని దరిద్ర దేవతలా ఉన్నాడు. ఏమిటి సోమనాథ, ఇలాంటి దుస్థితి నీకెలా వచ్చింది అంటూ తారానాథుడు అతడికి కొత్త బట్టలు ఇచ్చి చక్కగా భోజనం పెట్టి ఆ రాత్రి అతను సుఖంగా నిద్రపోవడానికి సౌకర్యం కల్పించాడు. అయితే సోమనాథుడికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తన మిత్రుడు చూపిన ఆదరానికి అతను సంతోషించకపోగా ఈర్ష్యపడ్డాడు. తనతో సమానంగా డబ్బు పంచుకున్న తారానాథుడు మహారాజులాగా జీవించడం ఏంటి, తాను తిండికి బట్టకు కూడా లేనివాడు కావటం ఏంటి? పచ్చి తాగుబోతుగా తయారైన సోమనాథుడికి ఈ సంగతి తలుచుకున్న కొద్దీ తారానాథుడి మీద పట్టరాని ద్వేషం కలిగింది. ఒక రాత్రి వేళ అతను తన మంచం మీద నుంచి లేచి మూలనున్న కర్ర తీసుకొని నిద్రపోతున్న తారానాథుడిని సృహ తప్పిపోయేటట్టు కసిదీరా కొట్టి అప్పటికప్పుడే రాజధానిని బయలుదేరి వెళ్ళిపోయాడు. మర్నాడు అతను రాజుగారి న్యాయసభకు వెళ్ళి, మహారాజా, మా గ్రామంలో తారానాథుడని నా బాల్యమిత్రుడు ఒకడున్నాడు. నేను దేశాంతరాలకు వెళ్ళి వర్తకం చేసి ధనం సంపాదించుకొని తిరిగి వచ్చేసరికి అతను నా ఇల్లు ఆక్రమించుకున్నాడు. బాల్య స్నేహితుడు కదా అని మంచిగా నా ఇల్లు ఖాళీ చేసి ఇవ్వమంటే నన్ను పట్టుకుని చావగొట్టాడు. తమరు నా దుస్థితి గమనించి నాకు న్యాయం జరిగేట్టు అనుగ్రహించాలి అన్నాడు. రాజు తన భటులను గ్రామానికి పంపి తారానాథుడిని రప్పించాడు. సోమనాథుడు కిందటి రాత్రి కొట్టిన దెబ్బలతో సగం చచ్చి ఉన్న తారానాథుడు భటుల సహాయంతో రాజుగారి ఎదురుగా నిలబడ్డాడు. నువ్వు ఉంటున్న ఇల్లు సోమనాథుడిదంట, ఆ మాట నిజమేనా అని రాజు తారానాథుడిని అడిగాడు. తారానాథుడు సోమనాథుడికి చూసి సంగతి గ్రహించి, నిజమే మహారాజా, ఆ ఇల్లు సోమనాథుడిదే అన్నాడు. ఆ ఇల్లు ఖాళీ చేయమంటే నువ్వు సోమనాథుడిని కొట్టిన మాట నిజమేనా అని రాజు మళ్ళీ అడిగాడు. తన మీద ఇలాంటి ఫిర్యాదు చేసిన సోమనాథుడి మనస్థితికి జాలిపడి తారానాథుడు, నిజమే మహారాజా అని తల వంచుకున్నాడు. సోమనాథుడు స్నేహభావం అనేది ఎలా ఉంటుందో పూర్తిగా మర్చిపోయి ఉండడం చేత తారానాథుడు తనకు దెబ్బలతో మతిచెడి అలా జవాబు చెప్తున్నాడు అనుకున్నాడు. రాజు తారానాథుడిని దోషిగా నిర్ణయించి అతనికి కారాగార శిక్ష విధించాడు. భటులు అతను తీసుకుపోయారు. విచారణ నిమిత్తం తీసుకురాబడిన దొంగ ఒకడు సభ అంతా మారు మోగేటట్టు గట్టిగా నవ్వాడు. సభ ముగియగానే రాజుగారు దొంగను తన వద్దకు పిలిచి, ఎందుకలా నవ్వావు అని అడిగాడు. దొంగ ఆయనకు తాను నవ్విన కారణం చెప్పాడు. రాజు వెంటనే సోమనాథుడి వద్దకు ఒక మనిషిని పంపించి, ఇవాళ తమరు రాజుగారింట అతిథిగా ఉంటున్నారు అని చెప్పి తన వెంట రాజభవనానికి తీసుకుపోయాడు. రాజుగారు తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడమే గాక తన మీద ఆదరం కూడా చూపుతున్నందుకు, తన ఎత్తు సులువుగా పారినందుకు సోమనాథుడు అమిత ఆనందం పొందాడు. అతనికి రాజభవనంలో ఒక మంచి గదిలో బస ఏర్పాటు చేశారు. అక్కడ అతనికి భోజనము తాగుడు సమకూర్చబడింది. అతడు సుఖంగా తిని తాగి చల్లగాలి కోసం కిటికీ తెరిచి చూసేసరికి అవతల గదిలో సంకెళ్ళు వేసిన తారానాథుడు కనిపించాడు. సోమనాథుడు అతని పిలిచి, ఎలాగూ నీ జీవితం ఖైదులో వెళ్ళిపోవలసిందే, నువ్వు నీ డబ్బులు ఎక్కడ దాచావో చెప్పు అని అడిగాడు. తారానాథుడు అతని వంక జాలిగా చూసి, నా ఇంటి తూర్పు గదిలో నా ధనమంతా రహస్యంగా దాచాను, అది తీసుకొని
ఇకనైనా దురలవాట్లు మాని సుఖంగా జీవించు అన్నాడు. మరుక్షణమే సోమనాథుడున్న గదిలోకి ఇద్దరు భటులు వచ్చి అతన్ని పట్టుకుని తీసుకుపోయారు. మర్నాడు సభలో రాజుగారు సోమనాథుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. తారానాథుడికి శిక్ష అలాగే ఉండిపోయింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, దొంగ ఎందుకు నవ్వాడు? అతను రాజుకు రహస్యంగా ఏం చెప్పి ఉంటాడు? సోమనాథుడే దోషి అని, తారానాథుడు నిర్దోషి అని తేలిపోయాక రాజు సోమనాథుడిని శిక్షించడం భావ్యంగానే ఉంది గాని తారానాథుడు శిక్ష ఎందుకు రద్దు చేయలేదు? ఈ అనుమానాలకు తెలిసి కూడా సమాధానాలు చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, చచ్చేటట్టు దెబ్బలు తిన్నట్టు కనిపిస్తున్న తారానాథుడు తాను సోమనాథుడిని కొట్టానంటే రాజు నమ్మి తీర్పు చెప్పినందుకు దొంగ నవ్వాడు. ఆ దొంగ రాజుతో తారానాథుడి జవాబులు నమ్మదగినవి కావని, అసలు సంగతి మరో విధంగా విచారించమని చెప్పి ఉంటాడు. అందుకే రాజు నిజం తెలుసుకోవడానికి సోమనాథుడికి ఆతిథ్యం ఇచ్చాడు. సోమనాథుడితో పాటు రాజు తారానాథుడిని కూడా ఎందుకు శిక్షించాడంటే ఇద్దరూ అన్యాయం కొనసాగడానికి సమంగానే పనిచేశారు. సోమనాథుడు నేరం సఫలం కావడానికి తారానాథుడు చేతనైనంత చేశాడు, అందుచేత అతడు శిక్షార్హుడు అన్నాడు. ఈ విధంగా విక్రమార్కుడికి మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.